11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 38వ శ్లోకము. అమాదిదేవ పురుష పురాణస్త్వమస్య విశ్వస్య పరన్నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. తాత్పర్యము: ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమై ఉన్నది. వివరణ: అర్జునుడు ఇలా అంటున్నాడు, నీకంటే పెద్దవారెవరూ లేరు. నువ్వే అసలు దేవతవి. ప్రతిదీ నీ నుండే ఉద్భవించింది. బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవుళ్ళు మరియు దేవతల కంటే ముందు నువ్వే ఉన్నావు. నువ్వే సమస్త విశ్వానికి మహిమ, సారాంశం, సంపద. మన భక్తియే మన అంతిమ సంపద. ఈ జన్మ నుండి తదుపరి జన్మ వరకు మన భక్తి మాత్రమే మనతో పాటు ఉంటుంది. మనం ఎంత కష్టంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా హరి నామం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ప్రాపంచిక సంపద మనకు ఉపయోగకరంగా ఉన్నా లేకపోయినా హరినామ సంపద మనకు ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. మానవ జీవితానికి అర్థం భగవంతుడిని పొందడంలోనే ఉంది. మనం మోక్ష మార్గంలోకి వెళ్ళగల ఏకైక జీవితం మానవ జీవితం. కర్మయోగాన్ని అభ్యసిస్తూనే మనం జ్ఞానాన్ని కూడా పొందాలి. జ్ఞానం మరియు కర్మ త్యజించే యోగం ద్వారా, ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం కర్మయోగ మార్గం ద్వారా జ్ఞానాన్ని పొందాలి. కర్మను విడిచిపెట్టి ఈ ప్రత్యేక జ్ఞానాన్ని పొందిన తర్వాత అనన్య భక్తిలో నిమగ్నమై దేవుడిని పొందాలి. ఈ జ్ఞానం కూడా పరమాత్మ. గీత ద్వారా ఆ పరమాత్మను తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. మనమందరం ఆధ్యాత్మికంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఋషులు మరియు సాధువులు ధ్యానం చేస్తారు, కొందరు కర్మలు చేస్తారు, మరికొందరు ఆధ్యాత్మిక సాధనలను ఆచరిస్తారు. మానవులు ఈ మార్గాలన్నింటి ద్వారా పురోగమిస్తారు. చివరికి పరమాత్మ ధామాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. భగవంతుడు లెక్కలేనన్ని రూపాలను ధరించి మొత్తం విశ్వాన్ని ఆవరించి ఉన్నారు. దాదాపు అన్ని అధ్యాయాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. దేవుడు అన్ని జీవుల పేరు. ఆ దేవుడు పరమాత్మ. అన్ని జీవులలో ఒకేలా ఉంటాడు, అన్ని ప్రదేశాలలో ఒకేలా ఉంటాడు. ఇది స్పృహ సముద్రం. స్పృహ సముద్రంలో ఒక భాగం, కానీ పరమాత్మ యొక్క అవతారం. మరియు మనం దానిలోని బుడగలు మాత్రమే. ప్రకృతి అంతా దేవుని రూపం. అదే పరమాత్మ ప్రతి అణువణువులో ఉంటుంది. ఇక్కడ మనమంతా కూడా పరమాత్మ చైతన్యం, పరమ జ్ఞానం మరియు పరమాత్మ ధామం. ఒక స్వర్ణకారుడు ఒకే బంగారంతో అనేక రకాల ఆభరణాలను తయారు చేయగలిగినట్టే కంకణాలు, చెవిపోగులు, ఉంగరాలు, మంగళసూత్రములు, గొలుసులు మొదలైనవి. అలాగే విశ్వం యొక్క అనంతమైన శక్తికి కూడా అనేక రూపాలు ఉంటాయి.